కలకత్తాలోని మెడికల్ కాలేజీలో జరిగిన భయంకరమైన అత్యాచారము, హత్య మన సమాజం ముందు అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఒకటి, ఈ అత్యాచారాన్ని కవరప్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగినట్టుగా క్లియర్గా కనబడుతున్నాయి. ముందు తల్లిదండ్రులకు, ఆ బాధితురాల తల్లిదండ్రులకు మీ బిడ్డ ఆత్మహత్య చేసుకుంది అని చెప్పారు. వైద్య అధికారులు ఆ పర్సన్ అంటే క్రైమ్ ప్లేస్ని చూశాక, విక్టిమ్ను చూశాక ఆత్మహత్యగా అనుకునే అవకాశమే లేదు. చాలా క్లియర్గా అది మర్డర్, అత్యాచారం, రేప్ అండ్ మర్డర్ అని అర్థమవుతుంటే మరి ఆత్మహత్య అని ఎవరి ప్రయోజనాల కొరకు చిత్రీకరించారు? పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైన తర్వాత అసలు విషయాలు బయటకు వచ్చాయి. సో ముందు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది అని క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ తర్వాత అక్కడ తొలగించిన ప్రిన్సిపాల్ను ఏకంగా వితిన్ అవర్స్ వేరే అంతకన్నా పెద్ద మెడికల్ కాలేజీకు నియమించారు. సో అతను ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అలాగే మాబ్ హాస్పిటల్ పైన అటాక్ చేసి క్రూషియల్ ఎవిడెన్స్ను డిస్ట్రాయ్ చేసింది అని కూడా వార్తలు వస్తున్నాయి. ఏ సెమినార్ హాల్లోనైతే ఈ క్రైమ్ జరిగిందో దానికి సమీపంలో రెనోవేషన్ యాక్టివిటీ చేపట్టారు. సాధారణంగా సీన్ ఆఫ్ అఫెన్స్ను కంప్లీట్గా గార్డ్ చేస్తారు. అంటే అక్కడికి ఎవరు ఎంటర్ కాకుండా, కీలకమైన ఎవిడెన్స్ పోకుండా జాగ్రత్త పడతారు. కానీ హాస్పిటల్ అథారిటీస్ సీన్ ఆఫ్ అఫెన్స్కు పక్కనే రెనోవేషన్ యాక్టివిటీని, ఈ ఘటన జరిగి దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్కు పక్కనే రెనోవేషన్ చేపట్టారంటే సాక్ష్యాధారాలని కాపాడటానికి కాకుండా ఎవిడెన్స్ను లేకుండా చేస్తానికి ప్రయత్నాలు జరిగాయి అనేది అర్థమవుతున్నది. తర్వాత ఒక అతన్ని ముందు అరెస్ట్ చేశారు, సంజయ్ రాయని. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చదివిన వైద్యులు క్లియర్గా చెప్తున్నది ఏంటంటే ఇది ఒక వ్యక్తి పని కానే కాదు అని. ముందు ఆ పర్సన్ అంటే ఆ విక్టిమ్, ఆ బిడ్డ, ఆ బాధితురాలి తగిలిన గాయాలు మనకు చూస్తేనే అర్థమవుతుంది. పత్రికల్లో వచ్చిన డిస్క్రిప్షన్ బట్టి ఆమె తగిలిన గాయాలు ఎట్టి పరిస్థితుల్లో అది ఒక్కరి అటాక్ కాదు. ముందు ఆమె బాగా రెసిస్ట్ చేయడం వల్ల ఈ గాయాలు తగిలాయి అనేటువంటి అభిప్రాయాన్ని కల్పించారు. కానీ గాయాల వివరణ చూసిన, అన్నిటికన్నా ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్టు చదివిన డాక్టర్లు చెప్తున్నది ఇది క్లియర్గా మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది. మామూలుగా ఏదో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కూడా కాదు, మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది. గ్యాంగ్ రేప్ అయి ఉంటుంది అని క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇట్ ఇస్ ఎ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్. అంటే క్లియర్గా గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ అనేది ఏదో ఒక దుర్మార్గుడు తాగిన మైకములో ఒకానొక పరిస్థితిలో చేసిన నేరం కాదు. ఇది ప్లాన్డ్ కాన్స్పిరసీ, ఒక ప్రణాళికాబద్ధంగా కుట్ర చేసి ఆమెపై అత్యాచారము, ఆమె హత్య జరిగినట్టుగా అర్థమవుతుంది. ఇంకా అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనకాల మాఫియా ఉందా, ఇలాంటి చాలా అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి. సమగ్ర విచారణలోనైనా బయటపడుతుందో చూడాలి. క్లియర్గా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, మమతా బెనర్జీ వ్యవహార సరళి పైన కూడా ప్రశ్నార్థకమవుతుంది. ఆమె ఇప్పుడు నిరసనకు దిగుతోంది, కానీ క్లియర్గా ఆమె ప్రభుత్వం దీన్ని హ్యాండిల్ చేసిన విధానం పైన చాలా అనుమానాలు, ప్రశ్నలు అయితే అనివార్యంగా ఎదుర్కొంటుంది. ప్రతిపక్షాల పైన ముఖ్యమంత్రి ఏ రకమైన ఆరోపణ చేసినా క్లియర్గా ఈ మొత్తం వ్యవహారాన్ని, దర్యాప్తును డీల్ చేయడంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అసమర్థత, దాచేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం తప్పనిసరిగా కనబడుతున్నాయి. అందువల్ల ఈ మొత్తం ఇన్వెస్టిగేషను క్లియర్గా ఎస్టాబ్లిష్ కావాలి. ఎవరు దోషి, దీని వెనకాలన్న కుట్ర ఏంటి, మాఫియా ఉందా, లార్జర్ కాన్స్పిరసీ మరింత పెద్ద కుట్ర ఉందా,
ఈ విషయాలన్నీ బయటపడాల్సిన సమయమైతే ఆసనమైంది. ఇది మొదటిగా. ఇక రెండవది, ఏదైనా ఒక అత్యాచారము జరిగితే వెంటనే సమాజంలో కొద్దిమంది అయినా చాలామంది తప్పు మహిళల వైపుగా ఎత్తి చూపుతారు. అంటే ఆమె దుస్తులు వేసుకున్న తీరు వల్ల జరిగింది, లేదంటే ఆమె ఆ సమయంలో అంత రాత్రి అక్కడికి పోవాల్సింది కాదు, చూసుకోవాలి కదా, జాగ్రత్త తీసుకోవాలి కదా, ఒక్కటి ఎందుకు వెళ్ళింది, వాడిని నమ్మింది, వీడిని నమ్మిపోయింది, తమ సేఫ్టీని తాము కాపాడుకోవాలి అంటూ ఒక అక్యూజ్, నేరము చేసిన నిందితుడిని ప్రశ్నించక ముందు విక్టిమ్ తప్పుల్ని లెక్క పెడుతూ ఉంటుంది సమాజం. కానీ ఈ ఇన్సిడెంట్ ఏమని చెప్తుంది మనకు? తాను పనిచేసే చోట, తన రోజు తిరిగే చోట, తాను ఉద్యోగం చేసే చోట, అది కూడా ఒక పెద్ద హాస్పిటల్లో, ఒక సెమినార్ హాల్లోనే ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్కి రక్షణ లేకపోతే, ఇప్పుడు ఇందులో ఆ మహిళ చేసిన తప్పేంటి? డ్యూటీ పోవడం తప్ప, నైట్ డ్యూటీ చేయడం తప్ప, హాస్పిటల్కి వెళ్ళడం తప్ప, 2 గంటల సమయంలో కూడా డిన్నర్ చేసొచ్చి కాస్తంత గంటో 2 గంటలో దగ్గరలో ఉన్న సెమినార్ హాల్లో నిద్రపోవడం తప్ప, ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన తప్పేంటో అనేది ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి? సో ఇప్పటిదాకా సమాజం ఒక అత్యాచారం జరిగిన వెంటనే బాధితురాలని తప్పులు పట్టేటువంటి, తప్పులు లెక్కబెట్టి చేసే స్వభావము ఉన్నప్పుడు ఒక్కసారి ఈ ఇన్సిడెంట్ని చూసి అర్థం చేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, నిజంగా కవ్వించేటువంటి దుస్తుల వల్లనే అత్యాచారాలు జరిగితే, ఏడాది బిడ్డపై, శిశువుపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, 80 ఏళ్ళ ముసలావిడపైన జరుగుతున్నాయి, సో సొంత కుటుంబ బిడ్డలపైన జరుపుతున్నారు కసాయి తండ్రులు. ఇవన్నీ కూడా ఆడపిల్లలు తప్ప. సో ఆ మాటకొస్తే నేను ఒకరోజు మొరటుగా కూడా అడిగాను, ఒక ఆడపిల్ల ఒక్కతిగా ఉన్నది కనుక ఆ పైన అటాక్ జరుగుతుంది రాత్రిపూట, ఒక్కతే ఎందుకు వెళ్ళిందని. మరి రాత్రిపూట పురుషులు కూడా ఒక్కరే వెళ్తున్నారు. ఆ పురుషులపైన ఎవరు పోయి అటాక్ చేసి అత్యాచారాలు జరపడం లేదు కదా. మనం ఎక్కడన్నా చదివామా? ఒక్కడిగా వెళ్తున్న పురుషునిపైన 4 అమ్మాయిలు వెళ్ళి అత్యాచారం జరిపారు, 5 అమ్మాయిలు వెళ్ళి సామూహిక అత్యాచారం జరిపారన్న వార్తలు విన్నామా? ఇలా చెప్పడానికి మొరటుగా ఉండవచ్చు, కానీ ఒక పాయింట్ అర్థం కావటానికి ఓపెన్గా చెప్పాల్సి వచ్చింది. మరి ఎందుకు మహిళలపైన ఎందుకు జరుగుతున్నాయి అంటే క్లియర్గా అక్కడ బలం, సమాజంలో పురుషాధిక్యత, పురుషహంకారం, స్త్రీలను బలహీనులుగా చూసేటువంటి ఒక మానసిక స్థితి ఒక సమాజంలో బలంగా వెళ్ళునికపోవడం దీనికి కారణం కాదా? స్త్రీని ఆటబొమ్మగా, అంగడి వస్తువుగా, తమ పురుషుల కోరికలు తీర్చే ఒక పదార్థంగా మాత్రమే చూసేటువంటి ఒక సాంస్కృతిక నేపథ్యం, ఒక కల్చరల్ దుర్మార్గం ఇందులో మనకు కనబడడం లేదా? అందువల్ల ఇక్కడ ఉమెన్ ఎంపవర్ చేయడం తప్ప పురుషుల్ని ఎడ్యుకేట్ చేయడం అవసరమన్న సంగతి తెలియడం లేదా? అందువల్ల ప్రతి నేరము జరిగిన వెంటనే పనికిమాల కంక్లూజన్లకు వచ్చే సమాజానికి ఇది కళ్ళు తెరిపించాలి. ఇక మూడవది యువ వైద్యుల యొక్క కష్టాలు. ఇవాళ పుంకాలుగా వ్యాసాలు రాస్తున్నారు, సంతోషం. సో ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా సిఫార్సులు ఇచ్చింది. వారం రోజుల్లో అంటే వీక్లీ 74 అవర్స్ కన్నా ఎక్కువ డ్యూటీ చేయకూడదు, కనీసం నిద్ర ఉండాలి, యంగ్ డాక్టర్స్కు వారికి సెలవులు ఇవ్వాలి అంటూ ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ రికమెండ్ చేసింది. అంటే వాళ్ళ శారీరక మానసిక ఆరోగ్యం, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ పైన ప్రభావం చూపుతుంది. డాక్టర్లను మనుషులుగా చూడండి, మానవి డ్యూటీ రూమ్స్ ఉండాలి, వారు రెస్ట్ తీసుకోవటానికి. మీరు రోగుల సంఖ్య పెరిగితే ఆ భారమంతా యంగ్ డాక్టర్స్ పైన పెట్టకూడదు, కావాలంటే ఎక్కువ మందిని నియమించుకోండి అంటూ ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక బిడ్డ త్యాగం తర్వాత, ఒక బిడ్డ ప్రాణం పోయాక ఇప్పుడు రికమెండేషన్లు ఇస్తుంది. ఏమి ఇంతకాలం తెలియదా? మన ఇళ్లలో మన పిల్లలే చదువుకుంటున్నారు కదా మెడిసిన్, మనకు తెలియదు ఇదంతా. 24 గంటల డ్యూటీలు, 36 గంటల డ్యూటీలు, నిద్రపోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కూడా హాస్పిటల్లో డ్యూటీ రూమ్లో కనీస సదుపాయాలు ఉండని దుర్మార్గం మనకు తెలియదా? ఇదంతా మన కళ్ళ ముందు జరుగుతున్నా కూడా సమాజంలో ప్రభుత్వాలు, వ్యవస్థలు ప్రేక్షక పాత్ర పోషించడం వల్లనే కదా ఇది జరిగింది. సో యంగ్ డాక్టర్స్ను మానసిక శారీరక పరిస్థితులు, వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ను దెబ్బతీసే రీతిలో పరిస్థితులు ఉంటే
మెడికల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ చేయాలి అన్న వాయిసెస్ ఇప్పుడిప్పుడు ఎందుకు వినబడుతున్నాయి. ఇక 4వది నిర్భయ ఘటన. నిర్భయ ఘటన తర్వాత మనం అందరం ఏమన్నాం, కఠినమైన చట్టాలు ఉంటే వెంటనే వాడిని ఉరితీస్తే, లేదు ఆ దుర్మార్గుల్ని ఎన్కౌంటర్ చేస్తే, సత్వర న్యాయం జరిగితే సమస్య పరిష్కారం అవుతుంది అని చాలామంది తీర్మానించారు. ఏం జరిగింది? దిశ కేసులో ఎన్కౌంటర్ అయిపోయారు, కానీ ఇప్పుడు ఇంకో ఇన్సిడెంట్ జరగలేదా? రోజు ఎన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఇలాంటివి. నిర్భయ లాంటి కఠినమైన చట్టం వచ్చింది, ఏం జరుగుతుంది? అయినా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కదా. సో ఒక్కసారి పబ్లిక్ అవుట్రేజ్ వచ్చినప్పుడు సమాజం దీన్ని చర్చిస్తుంది, మీడియా చర్చిస్తుంది, రాజకీయ నాయకులు చర్చిస్తారు. ఇదే కలకత్తా మెడికల్ కాలేజీలో జరిగింది. వాళ్ళు ఎలా అయితే దాచిపెట్టాలనుకున్నారో అందులో విజయం సాధించి ఉంటే, ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఉండకపోతే ఇది కూడా మరొక ఘటనగా మిగిలిపోయేది. మనం చూసాం నిర్భయ ఘటన జరిగినప్పుడు ఢిల్లీలో మామూలుగా ప్రదర్శనలు రాలేదు. తర్వాత దిశ ఘటన జరిగినప్పుడు హైదరాబాద్లో ప్రదర్శన చూసాం. ఇప్పుడు కలకట్టాలో దేశవ్యాప్తంగా ప్రదర్శనలు చేస్తున్నాం, కానీ బిడ్డల ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోతున్నాం. అందువల్ల దీన్ని వ్యవస్థలో ఏ మార్పులు రావాలి అనే ఒక సమగ్రమైన ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని కలకత్తా మెడికల్ కాలేజ్లో జరిగిన దుర్మార్గపు ఘటన మన ముందు ఒక సవాల్ను విసురుస్తోంది.